హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసరికి రియల్మీ P4 Pro, ఇది వచ్చేసరికి Vivo T4 Pro, ఇది వచ్చేసరికి Motorola Edge 60. ఈ మూడిట్లో కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగుంటాయి. కెమెరాని టార్గెట్ చేసి ఈ మొబైల్స్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఈ మూడు మీకు ఇంచుమించు 25,000 దగ్గర అయితే వస్తూ ఉంటాయి. 25,000 దగ్గర కెమెరా ఫోన్స్ కోసం చాలా మంది చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. రీసెంట్ గా రియల్మీ వాళ్ళు రియల్మీ 15 సిరీస్ కూడా లాంచ్ చేశారు. 15 Pro, రియల్మీ P4 Pro కూడా లాంచ్ చేశారు. రీసెంట్ గా Vivo V60 లాంచ్ చేసింది. ఇప్పుడు Vivo T4 Pro కూడా లాంచ్ చేసింది. మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది, రియల్మీ 15 సిరీస్ తీసుకోవాలా, రియల్మీ P4 సిరీస్ తీసుకోవాలా అని చెప్పి, Vivo V60 తీసుకోవాలా లేకపోతే Vivo T4 Pro తీసుకోవాలా అని చెప్పి. ఈ వీడియో చివరి వరకు చూడండి. లాస్ట్ లో మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. డిపార్ట్మెంట్ వైజ్ ఏ ఫోన్ బాగుందో ఒకసారి మనం చూద్దాం. బాక్స్ కంటెంట్ విషయానికి వస్తే వివోకి ఒక పాయింట్ అయితే వెళ్ళిపోద్ది. వివోలో మీకు కేస్ ఇస్తున్నారు, స్క్రీన్ గార్డ్ ఇస్తున్నారు. రియల్మీలో వస్తే కేస్ ఇవ్వట్లేదు, స్క్రీన్ గార్డ్ అయితే ఇస్తున్నారు. మోటోలో అయితే మీకు స్క్రీన్ గార్డ్ ఇవ్వట్లేదు, బ్యాక్ కేస్ ఇవ్వట్లేదు. ఓవరాల్ గా వివోలో బాక్స్ లో అన్ని కంటెంట్స్ అయితే వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ డిజైన్ అండ్ కలర్స్ విషయానికి వస్తే డిజైన్ 3 బాగానే ఉన్నాయి. వివో మోటో 2 కలర్స్ లో వస్తున్నాయి. రియల్మీ వచ్చేసరికి 3 కలర్స్ లో వస్తుంది. సో మీకు నచ్చిన కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు. బిల్ క్వాలిటీ విషయానికి వస్తే రియల్మీ మోటో ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ వస్తున్నాయి. వివో వచ్చేసరికి షార్ట్ డైమండ్ షీల్డ్ గ్లాస్ తో అయితే వస్తుంది. మూడిట్లో మీకు సైడ్స్ ప్లాస్టిక్ బాడీతో వస్తున్నాయి. వివోలో బ్యాక్ సైడ్ మీకు ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. మోటోలో వచ్చేసరికి వేగాన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. రియల్మీ వచ్చేసరికి వుడ్ ఫినిష్ తో వస్తుంది. వివోలో మోటోలో మీకు ఐపీ రేటింగ్ కూడా ఉంటుంది. రియల్మీలో మీకు ఐపీ రేటింగ్ అయితే ఉండదు. 3 ఫోన్స్ కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తున్నాయి. మీరు కింద వేస్తే డిస్ప్లే పైన ఇంపాక్ట్ పడితే ఖచ్చితంగా డిస్ప్లే బ్రేక్ అవుతుంది. సో ఇది కూడా మీరు మైండ్ లో పెట్టుకోవాలి. మోటోలో మీకు మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఓవరాల్ గా 3 బిల్డ్ క్వాలిటీ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. మూడితో కంపేర్ చేస్తే మోటోలాకే ఒక పాయింట్ అయితే వెళ్ళిపోద్ది. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. డిస్ప్లే పరంగా అయితే 3 బాగానే ఉన్నాయి. డే లైట్ లో వచ్చిన, ఇండోర్ లో చూసిన కలర్స్ గానీ మూడిట్లో బాగున్నాయి. 3 మీకు యూట్యూబ్ HDR లో ప్లే అవుతున్నాయి. నెట్ఫ్లిక్స్ మోటోలో HDR ప్లే అవ్వట్లేదు, మిగతా రెండిట్లో HDR ప్లే అవుతున్నాయి. ఈ మూడిట్లో మోటో కొంచెం బ్రైట్ గా ఉంది. రియల్మీలో ఎక్స్ట్రా బ్రైట్నెస్ మీరు ఆన్ చేసుకుంటే బ్రైట్నెస్ లెవెల్స్ అయితే పెరుగుతున్నాయి. 3 డిస్ప్లేస్ అయితే బాగున్నాయి. మూడిట్లో ఒక ఫోన్ సెలెక్ట్ చేసుకోమంటే రియల్మీకి అయితే ఒక పాయింట్ వెళ్ళిపోద్ది. సౌండ్ విషయానికి వస్తే 3 మీకు స్టీరియో స్పీకర్స్ అయితే వస్తున్నాయి. వివోలో మీకు సూపర్ ఆడియో ఉంటుంది, రియల్మీలో హోలో ఆడియో ఉంటుంది, మోటోలో మీకు డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. స్పీకర్ క్వాలిటీ మూడితో కంపేర్ చేస్తే మోటో కొంచెం బెటర్ ఉంది. అండ్ మోటోలో మీకు ఆడియో కోడాక్స్ విషయానికి వస్తే LHDC వెర్షన్ 4, వెర్షన్ 3, వెర్షన్ 2 కూడా చూపిస్తుంది. ఓవరాల్ గా సౌండ్ పరంగా ఒకటి పిక్ చేసుకోమంటే మోటోకి ఒక పాయింట్ అయితే వెళ్ళిపోద్ది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి రియల్మీలో కొంచెం బెటర్ ఉంది, ఆ తర్వాత వివోలో ఉంది, తర్వాత మోటోలో ఉంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రియల్మీ వివో మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తున్నాయి. మోటో వచ్చేసరికి డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తో వస్తుంది. రియల్మీలో హైపర్ విజన్ AI చిప్ అని తీసుకొచ్చారు. ఇది డిస్ప్లేలో గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. రియల్మీ మీకు UFS 3.1 తో వస్తుంది, మిగతా 2 UFS 2.2 తో వస్తున్నాయి. మూడిట్లో ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ తో వస్తున్నాయి. పర్ఫార్మెన్స్ పరంగా ఈ మూడిట్లో ఒకటి పిక్ చేసుకోమంటే రియల్మీకి నా పాయింట్ అయితే వెళ్ళిపోద్ది. ఆ ప్రైస్ లో పర్ఫార్మెన్స్ పరంగా దీనికంటే బెటర్ ఫోన్ కూడా ఉంది, IQ Neo 10R. సో ఒకవేళ మీరు ఓన్లీ పర్ఫార్మెన్స్ కోసం, గేమింగ్ కోసం ఒక ఫోన్ తీసుకోవాలి అనుకుంటే సో దీనికంటే అది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే రియల్మీలో 7000 mAh బ్యాటరీ ఉంది, 80W సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వివో వచ్చేసరికి 6500 mAh బ్యాటరీతో వస్తుంది, 90W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. మోటో వచ్చేసరికి 5500 mAh బ్యాటరీతో వస్తుంది, 68W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. ఓవరాల్ గా బ్యాటరీ పరంగా ఒకటి పిక్ చేసుకోమంటే రియల్మీకి నా పాయింట్ అయితే వెళ్ళిపోద్ది. 3 మీకు గంటలో ఫుల్ ఛార్జ్ అయితే చేసేయచ్చు. స్క్రీన్ ఆన్ టైం విషయానికి వస్తే మోటోలో మీకు 5 to 6 hours వరకు స్క్రీన్ ఆన్ టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వివో రియల్మీలో స్క్రీన్ ఆన్ టైం 6 to 7 hours వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్ గా రియల్మీ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. 7000 mAh బ్యాటరీ పట్టుకునే ఫీలింగ్ అయితే మీకు ఉండదు. చాలా స్లిమ్ ఉంది, 190 grams అయితే ఉంది దీని వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగా అనిపించింది నాకు ఈ మొబైల్లో. కెమెరా విషయానికి వస్తే మూడిట్లో మీకు బ్యాక్ కెమెరా 50 MP మెయిన్ కెమెరా అయితే వస్తున్నాయి. కెమెరా పరంగా 3 రకరకాల కండిషన్ లో ఒక్కొక్కసారి ఒక్కోటి బాగా వస్తూ ఉంది. ఓవరాల్ గా అన్ని కండిషన్స్ లో వివో నాకు కొంచెం బెటర్ అనిపించింది. వివోలో మీకు కలర్స్ నేచురల్ గా ఉన్నాయి, ఎక్స్పోజర్ ని కంట్రోల్ చేస్తుంది, పిక్చర్ షార్ప్ గా అయితే వస్తుంది, డీటెయిల్స్ బాగున్నాయి. రియల్మీ వచ్చేసరికి పిక్చర్ ని కొంచెం ఓవర్ కాంట్రాస్ట్ చేసి మీకు చూపిస్తుంది. ఇంకా మోటో విషయానికి వస్తే స్కిన్ టోన్స్ అసలు బాగాలేవు, ఒక్కోసారి పింక్ గా వస్తున్నాయి, ఒక్కోసారి వామ్ గా వస్తున్నాయి, ఓవర్ సాచురేషన్ చేసి మీకు చూపిస్తుంది. మోటోలో కొంచెం డైనమిక్ రేంజ్ బాగుంది. ఓవరాల్ గా మూడిట్లో మెయిన్ కెమెరా పరంగా డే లైట్ లో, లో లైట్ లో ఒకటి తీసుకోమంటే వివోకి నా పాయింట్ అయితే వెళ్ళిపోద్ది. ఇంకా నెక్స్ట్ పోర్ట్రేట్ షాట్స్ విషయానికి వస్తే
రియల్మీలో మీకు టెలిఫోటో లెన్స్ అయితే ఏమి లేవు. సాఫ్ట్వేర్ యూస్ చేసి మీకు పోర్ట్రేట్ ఎఫెక్ట్ అయితే తీసుకొస్తుంది. మోటోరోలా వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. వివో వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే వస్తుంది. ఓవరాల్ గా టెలిఫోటో విషయానికి వస్తే ఇక్కడ క్లియర్ విన్నర్ వివో. మోటోలో టెలిఫోటో షార్ట్స్ అయితే వామ్ వస్తున్నాయి, డే లైట్ లో కానీ లో లైట్ లో కానీ. మోటో వాళ్ళు టెలిఫోటో లెన్స్ పైన కొంచెం అప్డేట్ అయితే ఇవ్వాలి. కింద మీకు ఫోకల్ లెన్స్ అయితే తప్పు ఉన్నాయి. ఈ ఫోటో మీరు చూడొచ్చు. ఇది వచ్చేసరికి 50mm లో తీసాము మోటోలో, ఇది వచ్చేసరికి 85mm లో తీసాము. 50mm వచ్చేసరికి మెయిన్ కెమెరా నుంచి పోర్ట్రేట్ ఎఫెక్ట్ అయితే తీసుకుంటుంది. 85mm వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ టెలిఫోటో నుంచి పోర్ట్రేట్ షాట్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడొచ్చు. టెలిఫోటో లెన్స్ వచ్చేసరికి మీకు వామ్ టోన్ అయితే వస్తుంది, మెయిన్ కెమెరా మీకు వైట్ టోన్ అయితే వస్తుంది. ఈ రెండింటితో కంపేర్ చేస్తే 50mm పోర్ట్రేట్ షాట్సే బాగున్నాయి స్కిన్ టోన్ పరంగా. ఇంకా మెయిన్ కెమెరా వీడియో విషయానికి వస్తే రియల్మీలో మీరు 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. వివో అండ్ మోటోలో 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ వీడియో శాంపిల్ మీరు చూడొచ్చు. మోటోలో డైనమిక్ రేంజ్ బాగుంది మిగిలిన రెండింటితో కంపేర్ చేస్తే. మోటో కొంచెం మనిషిని డార్క్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ డైనమిక్ రేంజ్ బాగా అడ్జస్ట్ చేసుకుంటుంది. వివో వచ్చేసరికి డైనమిక్ రేంజ్ ని మనిషిని రెండింటిని బాగా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఓవరాల్ గా మెయిన్ కెమెరా వీడియో విషయానికి వస్తే బ్యాక్ కెమెరా వివోకి ఒక పాయింట్ అయితే వెళ్ళిపోద్ది. కాకపోతే వివోలో వాయిస్ అయితే అంత బాగా రావట్లేదు. మోటోలో కొంచెం వాయిస్ బాగా వస్తుంది వివోతో కంపేర్ చేస్తే. అండ్ స్టెబిలైజేషన్ కూడా అంత బాగాలేదు వివోలో మిగిలిన వాటితో కంపేర్ చేస్తే. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మోటో అండ్ వివో మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. మోటోలో మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది కాబట్టి డీటెయిల్స్ బాగా వస్తున్నాయి, షార్ప్ గా వస్తున్నాయి. ఒకటే మైనస్ ఏంటంటే స్కిన్ టోన్ అంత పింకిష్ గా వస్తుంది, ఒక్కోసారి వామ్ గా వస్తుంది. ఫ్రంట్ కెమెరా పరంగా వివో కొంచెం బెటర్ అనిపించింది నాకు మూడిటితో కంపేర్ చేస్తే. ఫ్రంట్ కెమెరా వీడియో విషయానికి వచ్చినా కూడా మోటో అండ్ వివో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. రియల్మీ చూడొచ్చు, ఫొటోస్ కొంచెం ఓవర్ బ్రైట్ చేస్తుంది. సో బ్రైట్ చేయడానికి ట్రై చేస్తుంది పిక్చర్ ని. ఇది కొన్ని సిచ్యువేషన్ మరీ కొంచెం ఓవర్ బ్రైట్ అయినట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని కూడా వీళ్ళు అప్డేట్ లో కొంచెం ఫిక్స్ చేయాలి రియల్మీ వాళ్ళు. ఓవరాల్ గా ఫ్రంట్ కెమెరా రియల్మీ మోటో 50 మెగాపిక్సెల్ ఉన్నాయి, కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి అనుకున్నా కానీ వివో కొంచెం బెటర్ ఉంది. ఓవరాల్ గా మోటో కూడా బాగుంది, బట్ స్కిన్ టోన్ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని ఫిక్స్ చేస్తే బాగుంటుంది. ఇంక స్లో మోషన్ విషయానికి వస్తే మూడిట్లో మీరు 1080p 120 FPS లో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. మూడు ఒకేలా ఉన్నాయి. ఎక్స్ట్రా ఫీచర్స్ కెమెరా పరంగా అంత లేవు. వివో V60లో ఎక్కువ మీకు కెమెరా ఫీచర్స్ ఉంటాయి T4 Proతో కంపేర్ చేస్తే. అండ్ రియల్మీ P4 Proతో కంపేర్ చేస్తే రియల్మీ 15 Proలో ఎక్స్ట్రా మీకు కెమెరా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కెమెరా డిపార్ట్మెంట్ లో ఒక ఫోన్ చూస్ చేసుకోమంటే నేను వివోకి అయితే వెళ్ళిపోతాను. UI విషయానికి వస్తే వివో వచ్చేసరికి ఫంటచ్ OS 15 పైన రన్ అవుతుంది, రియల్మీ వచ్చేసరికి రియల్మీ UI 6 పైన రన్ అవుతుంది, మోటోరోలా వచ్చేసరికి అలో UI పైన రన్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క UI అయితే ఇష్టం ఉంటుంది. UI పరంగా మీ డిసిషన్, మీకు ఏ UI నచ్చితే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్డేట్స్ విషయానికి వస్తే వివోకి పాయింట్ అయితే వెళ్ళిపోద్ది. వివోలో మీకు 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ మోటో రియల్మీలో 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే వివోకి రియల్మీకి ఒక పాయింట్ అయితే వెళ్ళిపోద్ది. అండ్ మోటోరోలాలో మీకు IR బ్లాస్టర్ లేదు, అండ్ కాల్ రికార్డ్ చేస్తే పక్కన వాళ్ళకి వినిపిస్తుంది. వివో అండ్ రియల్మీలో మీకు IR బ్లాస్టర్ ఉంటుంది, కాల్ చేస్తే పక్కన వాళ్ళకి వినిపించదు. సో మూడిట్లో మీకు NFC అయితే లేదు. బ్లూటూత్ 5.4 కి సపోర్ట్ చేస్తున్నాయి, Wi-Fi 6 కి సపోర్ట్ చేస్తున్నాయి. ఇక ఏ ఫీచర్స్ విషయానికి వస్తే వీటి అన్బాక్సింగ్ వీడియోస్ అయితే చూడండి. సో వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది. ఏ ఫీచర్స్ అయితే మూడిట్లో మంచి ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా వీటి ప్రైజెస్ విషయానికి వస్తే మోటో ఓన్లీ మీకు 12GB RAM 256GB మోడల్ మాత్రమే అవైలబుల్ ఉంది. ఆ ఒక్క మోడల్ వీళ్ళు లాంచ్ చేశారు. దీని ప్రైస్ 26,000 రూపాయలు పెట్టారు వితౌట్ ఆఫర్స్ నేను చెప్తుంది. విత్ ఆఫర్స్ తో మీకు ఇంకా తక్కువ రేటుకి కూడా రావచ్చు సేల్స్ లో ఇది. అండ్ రియల్మీ వచ్చేసరికి 25,000 రూపాయలు పెట్టారు. 8GB RAM 128GB మోడల్. దీనిలో ఇంకా 2 మోడల్స్ అయితే ఉన్నాయి. 8GB RAM 256GB మోడల్ ఉంది, 12GB RAM 256GB మోడల్ కూడా ఉంది. సో ఇది బేస్ వేరియంట్ ప్రైస్ 25,000 రూపాయలు పెట్టారు. 3,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది, 22,000 రూపాయలకి రియల్మీ అయితే వస్తుంది. వివో వచ్చేసరికి బేస్ వేరియంట్ 8GB RAM 128GB మోడల్ 28,000 రూపాయలు పెట్టారు. 3,000 రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇది కూడా మీకు 25,000 రూపాయలకి అయితే వస్తుంది విత్ బ్యాంక్ ఆఫర్. ఓవరాల్ గా ఈ 3 డివైజెస్ అయితే మీకు అక్కడ వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకైతే వస్తాయి. సో మీరు మొత్తం చూసారు డిపార్ట్మెంట్ వైజ్. సో మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్లు ఈ మూడిట్లో మీరు ఒక మొబైల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చాలా మందికి డౌట్ ఉంటుంది, రియల్మీ 15 Pro సిరీస్ లాంచ్ చేశారు, రియల్మీ 15 Pro తీసుకోవాలా లేకపోతే రియల్మీ P4 Pro తీసుకోవాలా అని చెప్పి. ఈ రెండు సేమ్ మొబైల్స్. ఇది వితౌట్ ఆఫర్స్ 32,000 రూపాయలకి వస్తుంది, విత్ ఆఫర్స్ 29,000 రూపాయలకి వస్తుంది. ఇది వచ్చేసరికి వితౌట్ ఆఫర్స్ 25,000 రూపాయలకి వస్తుంది, విత్ ఆఫర్స్ 22,000 రూపాయలకి వస్తుంది. ఈ రెండింటి మధ్య ప్రైస్ 7,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది. 7,000 రూపాయలకి ఇదేం ఆఫర్ చేస్తుందో ఒకసారి చూద్దాము. దీనిలో వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంది, దీనిలో 50 మెగాపిక్సెల్ వస్తుంది. P4 Pro లో మీకు IP రేటింగ్ ఉండదు, 15 Pro లో మీకు IP రేటింగ్ ఉంటుంది. అండ్ 15 Pro లో మీకు మ్యాజిక్ లో పార్టీ మోడ్ అని చెప్పి కొన్ని ఎక్స్ట్రా కెమెరా ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ పల్స్ లైట్ కూడా ఉంటుంది. ఈ కాల్స్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ లైట్ ని అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఈ 4 ఎక్స్ట్రా ఫీచర్స్ కి మీరు 7,000 రూపాయలు ఎక్కువ పెట్టి రియల్మీ 15 Pro అయితే తీసుకోవాలి. నేనైతే ఈ రెండిట్లో ఒకటి తీసుకోమంటే రియల్మీ P4 Pro తీసుకుంటాను.
మిగతా 7,000 నా జోబులో వేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ వివో V60 తీసుకోవాలా, వివో T4 Pro తీసుకోవాలా. వివో T4 Pro మీకు 29,000 రూపాయలకు వస్తుంది. ఇది వచ్చేసరికి 38,000 రూపాయలకు వస్తుంది బేస్ వేరియంట్. అంటే 9,000 రూపాయలు ఎక్కువ పెట్టి వివో V60 నువ్వు ఎందుకు తీసుకోవాలి. వివోలో మీకు జైస్ పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. జైస్ పోర్ట్రేట్ షాట్స్ అయితే మీరు తీసుకోవచ్చు దీనిలో. అండ్ సీజనల్ పోర్ట్రేట్స్ ఉంటాయి. సో ఇవి చాలా బాగుంటాయి. సో ఇవి వివో V60లో ఉంటాయి. అండ్ ఫ్రంట్ కెమెరా వివో V60లో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. T4 Proలో వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. ఈ మూడే డిఫరెన్స్. ఈ మూడింటి కోసం మీరు 9,000 రూపాయలు ఎక్కువ పెట్టాలి. నన్ను అడిగితే నేను వివో T4 Pro తీసుకుంటాను. మొత్తం ఆఫర్స్ అన్ని కలుపుకొని 24,000 రూపాయలకి వస్తుంది. నేను ఒక 10,000 రూపాయలు సేవ్ చేసుకొని జోబులో అయితే వేసుకుంటాను. ఇంకా ఫైనల్ గా మోటో ఎడ్జ్ 60 ఉంది, మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ అయితే ఉంది. రెండు ఒకటే మొబైల్స్. మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ లో ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది, దాన్ని 50 మెగాపిక్సెల్ చేశారు. వైడ్ యాంగిల్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది, దాన్ని 50 మెగాపిక్సెల్ చేశారు. టెలిఫోటో లెన్స్ ఎడ్జ్ 60 ఫ్యూజన్ లో ఉండదు. ఎడ్జ్ 60లో 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే తీసుకొచ్చారు. ఇది 12GB RAM 256GB మోడల్ 25,000 రూపాయలు ఉంది. ఎడ్జ్ 60 వచ్చేసరికి 26,000 రూపాయలు ఉంది. మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ లో కొంచెం కెమెరా పరంగా హార్డ్వేర్ ఇంప్రూవ్ చేసి దీన్ని అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారు. రెండింటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ 1000 రూపాయలు ఉంది. ఒకవేళ 25,000 రూపాయల దగ్గర మోటరోలా ఎడ్జ్ 60 తీసుకోవాలి అని మీరు అనుకుంటే ఒక 10 రోజులు వెయిట్ చేయండి. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో మీకు మోటరోలా ఎడ్జ్ 60 Pro 25,000 రూపాయలకి అయితే వస్తుంది, అన్ని ఆఫర్స్ కలుపుకొని. సో దీనికంటే ఆ మొబైల్ కొంచెం బెటర్ అయితే అవుతుంది. ఓవరాల్ ఈ మూడిట్లో ఒక మొబైల్ నేను తీసుకోవాలి అనుకుంటే వివో T4 Proకి అయితే నేను వెళ్ళిపోతాను. సెకండ్ రియల్మీకి అయితే వెళ్ళిపోతాను. థర్డ్ మోటోకి అయితే వెళ్ళిపోతాను. ఈ వీడియో మొత్తం మీరు చూసారు. ఒకవేళ 25,000 రూపాయలు మీ దగ్గర ఉంటే ఈ మూడిట్లో ఏ మొబైల్ మీరు తీసుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. అందరికీ సలహా తీసుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.